లీడ్ గా తీసుకుని వాళ్ళని అట్రాక్షన్ గా చేసుకోవడం కోసమే ఆ బడ్జెట్ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. దాని ఇంపాక్ట్ ఎంతవరకు పడే అవకాశం కనిపిస్తుందంటారు? ఏం చెప్తుందంటే 3 సార్లు ఉండబట్టి వ్యతిరేకత వస్తుంది అంటున్నారు. అది ఢిల్లీ విషయంలో నిజం కాదండి. ఢిల్లీ విషయంలో ఢిల్లీ ఓటర్లు ఎప్పుడు కూడా స్టెబిలిటీకి కంటిన్యూటీకి ఎక్కువ ఓటేస్తారు. మనకు స్వతంత్రం వచ్చిన మొదట్లో ఒక 1.5 year పాటు 1.5-2 years అంటే 1956 వరకు ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. రీఆర్గనైజేషన్ SRC 2 వచ్చిన తర్వాత ఢిల్లీ రాష్ట్ర హోదాను రద్దు చేసి యూనియన్ టెరిటరీ చేశారు. మళ్ళీ అంటే 1956లో రాష్ట్ర హోదా పోయింది. అంటే చివరి ముఖ్యమంత్రి 1956లో ఉంటే మళ్ళీ 1993లో ఎలక్షన్స్ జరిగాయి. అంటే ఆల్మోస్ట్ 40-38 ఎంత జరిగింది అనుకోండి. అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అది ఒక్క ఎన్నికలో మాత్రం బీజేపీ గెలిచింది. ఆ తర్వాత 98 నుంచి వరుసగా 3 సార్లు 2013 వరకు షీలా దీక్షిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వరుసగా 3 సార్లు గెలిచిన చరిత్ర ఢిల్లీలో ఉంది. షీలా దీక్షిత్ గెలిచింది. ఇప్పుడు ఈయన 3 సార్లు గెలిచాడు. కాబట్టి 3 సార్లు గెలిచారు కాబట్టి అసంతృప్తి వస్తుంది, ఓడిపోతున్నారు అనేది ఢిల్లీ వరకు అది కరెక్ట్ కాదు. అట్లాగే ఇప్పుడు మీరు ఉత్తరాదిలో చూడండి, హర్యానాలో అట్లా గెలిచింది ఆడుకొని ఉన్న దాంట్లో. అట్లాగే ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్లో 1-2 సార్లు మారినా కానీ ఎక్కువగా కంటిన్యూ అయ్యేదే ఉంటుందన్నమాట. అయితే ఇప్పటి వరకు వచ్చేది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రవేశం గురించి అందరూ తెలుసు. అన్నా హజారే శిష్యుడిగా అవినీతి వ్యతిరేక పోరాటంలో మొదలైంది. బీజేపీ ఒక దశలో సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా అవినీతి పరుడే. బీజేపీ ఎక్కువ అటాక్ చేసింది అవినీతి మీదనే చేసింది. ఈయన ఇంతకుముందు వ్యాగనర్ కార్లో తిరిగేవాడు, సింపుల్ 2 bedroomలు ఉండేవాడు అనేది మొదటి నుంచి ఆయన మొదటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అంత యాక్సెప్ట్ అవడానికి అతను సింపుల్ లివింగ్. ఇతను కూడా మనలాంటి ఎంప్లాయీ, ఆయన IRS సాధన అనేది ఉండేది. అంటే ఎక్కువ మంది అతన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. కానీ క్రమంగా తను ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత ఇతని సోషల్ స్టేటస్ పెరుగుతూ ఉంది, అతని లివింగ్ కండిషన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రగతి భవనం లేక ఇంకో చోట చాలా పెద్ద భవంతులు కట్టినట్టు ఇతను కూడా ఒక పెద్ద భవంతి శీష్ మహల్ అని ఒకటి కట్టుకున్నారు. ఈయన లగ్జరీ అంటే బీజేపీ చేసిన అటాక్ కేవలం అవినీతి మీద, ఇతని లగ్జరియస్ లైఫ్ మీద అటాక్ చేస్తూ వస్తుంది అనమాట. ఇప్పుడు అవినీతి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యాడు. ఈయన అవినీతి చేశారా లేదా అనేది ప్రూవ్ టైం పడుతుంది. కానీ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఏదో ఒకటి ఉంది కదా, సంథింగ్ ఈజ్ ఫిషింగ్, దాల్ మే కుచ్ కాలాయ్ అనేది హిందీలో బాగా మనకు ఐరల్ చెప్తారు. దాల్ మే కుచ్ కాలాయ్, ఏదో ఒకటి ఉంది, ఏది లేకుండా ఎట్లా పోగలుగుతారు అనేది ఒకటి ఉంది అనమాట. సో ఇతను కూడా అనుకున్నంత నీతిపరుడు కాడేమో, లేదంటే ఈ 15 ఏళ్ల పాలన ఇతను కూడా అవినీతి పాల్పడేమో తీసుకొచ్చి ఈజ్ నాట్ డెఫినెట్లీ నాట్ వెరీ క్లీన్ అనేది జనాలకు వచ్చిన ఒపీనియన్. ఖచ్చితంగా ఉంటుంది. అతను ఏదైతే ఇతను అవినీతి పరుడు కాదని చెప్తున్నారో అక్కడి నుంచి వచ్చినంత 1%, 2%, 3%, కానీ ఖచ్చితంగా కొంత ఓటింగ్ బ్యాంక్ అయితే దూరం అవుతుందని. రెండోది కంటిన్యూటీ చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి అనేది ఇట్స్ నాట్ ఏ పవర్ఫుల్ పోస్ట్. వాళ్ళ చేతిలో బడ్జెట్ లేదు, వాళ్ళ చేతిలో నెంబర్ 1 పోలీస్ ఉండదు. ఢిల్లీ పోలీస్ ఈజ్ నాట్ కంట్రోల్ బై హోమ్ మినిస్టర్, సీఎం ఆఫ్ ద ఢిల్లీ. ఇట్ ఈస్ కంట్రోల్ బై ద సెంట్రల్ హోమ్ మినిస్టర్. డీజీపీ కానీ వీళ్ళంతా చేస్తారు, వీళ్ళు ఏమీ చేయలేరు. తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు తీసుకొచ్చారు. అసలు లెఫ్టినెంట్ గవర్నరే సీఎం కంటే పవర్ఫుల్ చేశారు. సీఎం ఒక ఫైల్ క్లియర్ చేసినా కానీ దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ చూడాలి. ఇట్లా రకరకాల సమస్యలు. ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి అనే దాన్ని ఈ పాయింట్ కూడా హైలైట్ చేస్తూ బీజేపీకి మన మోదీ కూడా అనడం మనం చూస్తున్నాం. మోదీ ఒకవేళ దానికి సంబంధించి బీజేపీ అధికారంలోకి వస్తే నేను దగ్గరుండి ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి నేను దగ్గరుండి ఢిల్లీ ప్రజలకి ఏదైనా చేయడానికి అభివృద్ధి పరంగా కానీ ప్రతి దానికి సంబంధించి పరిపాలన అనేది ముందంజలో ఉండి నడిపిస్తాను అని చెప్పి కూడా ఆయన అంటూ చూసాం. దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఢిల్లీ ప్రజల మీద ఉండే అవకాశం కనిపిస్తుంది? స్థానాలు ఉంటే ఆప్ 3 ఎన్నికల్లో గెలిచింది. 2013లో 28 సీట్లు వీళ్ళకి, 32 బీజేపీ, 8 కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి కొద్ది కాలం ఆప్ కాంగ్రెస్ కలిసి కొద్ది నెలలు చేసే తర్వాత పోయింది. 2015లో చూస్తే 70 కానీ 67 సీట్లు ఏకపక్షంగా వచ్చేసాయి. తర్వాత లాస్ట్ 2020లో చూస్తే 62 సీట్లు, 67 నుంచి 5 సీట్ల దగ్గర స్టిల్ 62 అనేది పెద్ద నెంబర్. అది అంటే ఆప్ డామినేట్ చేసింది, ఢిల్లీ అసెంబ్లీని డామినేట్ చేసింది. కానీ లోక్సభకు వచ్చేసరికి 14, 19, 24 7 సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. పక్కనున్న పంజాబ్లో గెలవగలిగింది కానీ వీళ్ళ పాలనలో ఉన్న ఢిల్లీలో గెలవదు. అదే చెప్తారు, ఢిల్లీలో పైన మోడీ, ఇక్కడ కేజ్రీవాల్ అనేది ఢిల్లీలో బాగా స్లోగన్ ఉంటుంది. PM మోడీ, CM కేజ్రీవాల్ అనేది ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయడం కోసము అంటే పీపుల్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ చాలా తక్కువ, కానీ హానెస్టీ, డెడికేషన్ అనేది చాలా కావాలన్నమాట. అది కేజ్రీవాల్ జనాలు చూశారు. ఇప్పుడు మోడీ దాన్ని బ్రేక్ చేయాలని చూస్తారు. ఇక్కడ కూడా బీజేపీ మనిషి ఉంటే నేను ఎక్కువ చేయగలుగుతాను అనేది ట్రై చేశారు. బట్ ఎంతవరకు వస్తాయనేది మనం చూడాల్సిందండి. అయితే బీజేపీకి సంబంధించి సీఎం అభ్యర్థి ఎవరు? అది ఇప్పటికీ ఉత్కంఠగానే సాగుతుంది. ఇంకా చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు. దాన్ని కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్లో చూపిస్తున్నారు ఇటు ఆప్ నేతలు. దాన్ని ఎలా చూడాలి? అది అసలు జాతీయ పార్టీలకు సమస్య కాదు. మీరు మహారాష్ట్ర చూడండి, జార్ఖండ్ చూడండి, హర్యానా చూడండి. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సీఎం అని వాళ్ళు చెప్పలేదు.
తర్వాత ఫడ్నవీస్ చేయమని చెప్పలేదు. ఇప్పుడు మీరే చెప్పున్నారు మోడీ నన్ను చూసేయండి అని అడుగుతారు. మొదటి నుంచి అది నన్ను చూసేయండి, నేను ఢిల్లీలో ఉన్నాను కాబట్టి నేనే చేస్తానని చెప్తారు. సహజంగానే చెప్తానే ఉంటారు అది. కాబట్టి అది సీఎం అభ్యర్థి కాదు అనేది పెద్ద సమస్య కాదండి దానికి. కేజ్రీవాల్ని ఢీకొట్టే లోకల్ లీడర్ ఉన్నాడంటే డెఫినెట్గా లేడు. కానీ దాని మాత్రమే అది పోతుందనే దానికి అట్లేమీ ఉండకపోవచ్చు. అవినీతి ఆరోపణలు ఏదైతే ఎదుర్కొంటున్నారో కేజ్రీవాల్, దానికి సంబంధించి సానుభూతి పరంగా భావిస్తున్నారు, ధీమాగా ఉన్నారు. అలా కూడా ఒకవేళ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా ఆప్కి? 70లో సీట్లు వచ్చిన తర్వాత ఇంక అదనంగా పెరిగేది ఏముంటుంది? అదనంగా ఎక్కడి నుంచి సానుభూతి నుంచి రావాలి? మీ దగ్గర ఆల్రెడీ అవుట్ ఆఫ్ 70 ఆల్రెడీ బ్యాగ్ 62 సీట్స్. ఇంకంతకన్నా ఏం సాధించుకుంటారు మీరు? అంతకన్నా రాదు. ఏమన్నా ఉంటే మన దగ్గర నుంచి పోవాల్సిందే. కానీ చెట్టు చివరికి వెళ్ళిన తర్వాత ఆ పైన ఎక్కడానికి వెళ్ళినప్పుడు కడితే కింద పడాలి, లేదా అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండే జరుగుతాయి, అంతకన్నా పైకి పోవడానికి లేదు కదా. కాబట్టి అలాంటిది ఏమి ఉండదు. సానుభూతి వచ్చే అవకాశం ఏమీ లేదు. కాకుంటే ఒకటే అరవింద్ కేజ్రీవాల్ చేసిన మంచి పని ఏంటంటే ముఖ్యమంత్రిని మార్చి, అంటే తన జైలుకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిని పెట్టి మనం తొలగించకుండా తననే కంటిన్యూ చేశాడు. వెరాజ్ మీరు మధ్య బీహార్లో కానీ ఇంకో చోట చూస్తే నితీష్ కుమార్ రాజీనామా చేస్తాడు, ఒకరిని జతిన్ మాంఝీ లాంటి వాళ్ళ ముఖ్యమంత్రిని చేస్తాడు. తర్వాత జార్ఖండ్లో చంపై సోరెన్ని కొద్ది రోజులు పెట్టారు. వాళ్ళ కేసు నుంచి బయటకు రాగానే వాళ్ళని తప్పించి మళ్ళీ తిరిగి వెళ్ళి ముఖ్యమైన రోజు. ఇక్కడేమో హేమంత్ సోరెన్ అయినాడు, అక్కడేమో నితీష్ అయినాడు. కానీ ఇక్కడ మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తననే శిష్యాని కంటిన్యూ చేస్తూ, అతిశయని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అది ఒక సెక్షన్లో పాజిటివ్ ఉండొచ్చు. అతిషి కూడా సీఎం అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే ఆ కేజ్రీవాల్ కూర్చున్నారో సీట్, ఆ సీట్లో కూర్చోకుండా అది ఆయనదే, నేను ఆయనకే ఇస్తాను, ఆయన మళ్ళీ అధికారం చేపడతారని చెప్పి కొంచెం చేయడం కూడా ఆ మధ్య ప్రజల్లో నుంచి అటు ప్రతిపక్షం నుంచి కూడా ఒక మనిషికి నువ్వు సేవ చేస్తున్నావా, ఎందుకు అట్లా చేయడం అనేది కూడా దాని ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటే అట్లా ఫీల్ కారు. అది రాజకీయ విమర్శ మాత్రమే. సీఎం సీట్లో కూర్చోవడం అనేది సమంజసం. ఆమె కూర్చోలేకపోయిన తర్వాత పెద్ద తప్పుగానో దానిగానో చేయాల్సిన అవసరం లేదు. ఆమె కంటిన్యూటీ ఇచ్చింది, లాయల్టీని కంటిన్యూ చేసింది అనుకోవచ్చు. దాని ప్రభావం ఎన్నికల్లో ఏముండదు. ఎన్నికలు ప్యూర్లీ పీపుల్ కోసం జరుగుతుంది, ప్రజల కోసం జరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం జరుగుతుంది. కేజ్రీవాల్కి ఎన్నికల్లో అయితే పెద్ద థ్రెట్ ఏంటంటే మోడీ కేజ్రీవాల్ పెట్టిన ఉచిత నీరు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, 200 యూనిట్స్ పవర్, ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ అదనంగా చెప్పాడు. పెన్షన్లు పెంచుతున్నానని చెప్పాడు, ఆటో వాళ్ళకి చెప్తా ఉన్నారు. తర్వాత ఉమెన్కి స్పెషల్లీ 2500 పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రెగ్నెంట్ ఉమెన్కి 21,000 డబ్బులు ప్లస్ 6 న్యూట్రిషన్ కిట్స్ ఇస్తానని చెప్తా ఉన్నారు అనమాట. 6 months అనుకోండి, 6 months. ఇవన్నీ ఖచ్చితంగా క్యాచింగ్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇవన్నీ జరుగుతున్నాయి. అతను కంటిన్యూ చేస్తున్నాడు, ప్లస్ అదనంగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ బీజేపీ కనుక గెలిస్తే, ఇన్ కేసు గెలిస్తే, దాన్ని ఖచ్చితంగా వాళ్ళ హామీల వల్ల గెలిచారని భావించాలి. బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాల మీద ఇవ్వదు. ప్లస్ వాళ్ళు దే ఆర్ యాంటీ వెల్ఫేర్ స్కీమ్స్. ఏ రాష్ట్రంలో కూడా వెల్ఫేర్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఏదో మినిమం ఉండాలి కానీ, పెన్షన్ల మినిమం ఉండాలి కానీ, మనం అన్నీ పెట్టకూడదని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం స్టాండ్ మార్చుకొని కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన కంటిన్యూ చేస్తూ దీనికి అదనంగా ముఖ్యంగా ఉమెన్కి 2500 రూపాయల పెన్షన్, తర్వాత స్టూడెంట్స్కి 21,100 ఎంత ఉంది, తర్వాత మహిళలకి 21,000 రూపాయలు వన్ టైం మనీ ప్లస్ 6 న్యూట్రిషన్ కిట్స్. ఒక కిట్ ఐ థింక్ 1 month వర్త్ వచ్చేది ఉంటుంది అనమాట. ఇట్లా ప్రతి సెక్షన్కి కావాల్సి చెప్పుకుంటూ పోయి దానికి అదనంగా ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఇది చెప్పున్నారు కదా. కాబట్టి వాళ్ళ ఎన్నికల్లో బయట మీడియా ముందు మాట్లాడిన దానికన్నా కానీ గ్రౌండ్లో వాళ్ళు వర్క్ చేసింది దీని మీదనే బాగా చేశారు. ఈ పథకాలు వాళ్ళకున్న ఆర్ఎస్ఎస్ బలంగానే, వాళ్ళ క్యాడర్ బలంగానే ప్రతి ఓటరు ప్రతి ఇంటి వరకు తీసుకెళ్ళగలిగినారు. సో అది కలిసి వస్తే బీజేపీ కలిసి రావాలండి. ఒక్కసారి మనం చూద్దాము ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చిందో కూడా, అది కూడా ఒకసారి చూద్దాం. మనకి కూడా ఆప్ ఉచిత హామీల మీదే ఆధారపడింది ఎక్కువ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు? నిజాయితీ మీద ఎన్నిక జరిగింది. రెండో ఎన్నిక 2020కి వచ్చేసరికి వాటర్ అండి. ప్రతి ఇంటికి కూడా తాగునీరు, శుద్ధమైన యమునా నది నీళ్ళు ఇవ్వాలి. కానీ యమునా నది హైలీ పొల్యూటెడ్. శుద్ధమైన ప్రతి ఇంటికి నేను పైప్ లైన్ వేస్తానన్నారు. ఆయన ప్రతి ఇంటికి వేయలేకపోయినా మ్యాక్సిమం చేయగలిగినారు. ఢిల్లీ చరిత్రలో అంతమందికి తాగునీరు అందించింది అరవింద్ కేజ్రీవాల్.
ఆపుకు బలం అరవింద్ కేజ్రీవాల్ ఎంతవరకు చేసిన అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ అక్కడ బాగుంది, అక్కడేం కొలాప్స్ కాలేదు. అవినీతి ఆరోపణలు వీళ్ళు ఉన్నా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగుంది. ప్రధానమైన సమస్య పొల్యూషన్, కానీ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సింది అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఏమీ లేదు. అది మీకు హర్యానా పంజాబ్లో నుంచి వచ్చే పొల్యూషన్